పల్నాడు ఈవీఎం ధ్వంసం ఘటనపై దర్యాప్తు మొదలైంది. మాచర్ల నియోజకవర్గానికి డీపీఓగా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డిపై ఎంక్వైరీకి ఈసీ ఆదేశించడం జరిగింది. ఈవీఎం ధ్వంసం చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ఈసీ ఆదేశించింది. పల్నాడు ఈవీఎం ధ్వంసం ఘటనపై దర్యాప్తు మొదలైంది. మాచర్ల నియోజకవర్గానికి డీపీఓగా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డిపై ఎంక్వైరీకి ఈసీ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. ఏదైతే పల్నాడు జిల్లాలో పాలవాయి జంక్షన్ లో పాలవాయి ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే అనేక మంది పోలింగ్ అధికారులు సస్పెండ్ అవడానికి కారణమైంది. అదేవిధంగా పల్నాడు డిపిఓ ఎవరైతే ఉన్నారో విజయభాస్కర్ రెడ్డి, ఇతను మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి వెబ్ కాస్టింగ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వెబ్ కాస్టింగ్ కెమెరాలు మొత్తం కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా పెట్టారు. కానీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క అధికారిని అక్కడ పోస్టింగ్ లో పెట్టారు. సో ఆ నియోజకవర్గంలో వెబ్ కాస్టింగ్ సంబంధించి లేదా ఈవీఎంలకు సంబంధించిన ఏదైనా బాధ్యత ఎన్నికల కమిషన్ కి అందజేయాల్సింది ఆ అధికారి. సో ఇలాంటి నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఈవీఎం ధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వలేదనేది, అదేవిధంగా ధ్వంసం జరిగిన వెంటనే సమాచారం ఎన్నికల కమిషన్ కి ఇవ్వలేదనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంలో అనేక మందిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా డిపిఓ విజయభాస్కర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇన్ఛార్జ్ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి వెబ్ కాస్టింగ్ కెమెరాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా విచారణ చేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం విషయాన్ని బయటకు చెప్పకుండా, ఎన్నికల కమిషన్ కి చెప్పకుండా గోప్యంగా ఉంచారనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ నాయకులు కొంతమంది ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఏదైతే బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నారో అదే వ్యక్తి, అదే అధికారి ఎన్నికల కమిషన్ కు సమాచారం ఎందుకు ఇవ్వలేదో విచారణ చేయాలని చెప్పని కంప్లైంట్ ఇవ్వడంతో ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ విజయభాస్కర్ రెడ్డి ఎవరైతే పల్నాడు జిల్లాకు సంబంధించిన డిపిఓ ఉన్నారో అతని మీద విచారణ చేయాలని కలెక్టర్ని ఆదేశించింది. సో 2-3 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది అధికారులు సస్పెండ్ అయిన నేపథ్యంలో తాజాగా మరొక అధికారిపై వేడి పడే అవకాశం కనిపిస్తోంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.